Hey guys, welcome back to our Srishalam ride day 2. ఇగో ఇప్పుడే లేచినాం. మస్తు లేట్ అయింది లేచేసరికి. లేచి మా బాయ్స్ కూడా లేచారు, అందరు స్నానాలు చేసుకురు, మనం కూడా నీట్గా స్నానం చేసుకున్నాం. అండ్ వాళ్ళకంటే ముందే పోయి టిఫిన్ చేసేసి వచ్చిన, ఎందుకంటే మనకు ఆకలి కంట్రోల్ కాదు. ఫస్ట్ పోయి టిఫిన్ చేసేసి వచ్చిన, వాళ్ళేమో ఇప్పుడు మెల్లగా పోయి టిఫిన్ చేయనీకి. ఇంకొంచెం సేపు అయితే ఇంటి నుంచి స్టార్ట్ అయిపోతాం. మా వాళ్ళు ఏమో ఏమంటారు ఇది మళ్ళీ తీర్థము అవి ఇవి పోదామని అంటున్నారు. లెట్స్ సీ పోతామా పోమా. నాకు తెలిసి మేము పోం, ఎందుకంటే మస్తు లేట్ అయిపోతుంది, పోయేసరికి చాలా లేట్ అయిపోతుంది. డైరెక్ట్ దిండిలో ఆపి దిండిలో ఏదైనా ఫిష్ ఫ్రైలు అవి ఇవి చేసుకొని లంచ్ ఆర్నెస్ చేసుకొని వెళ్తాం అనుకుంటున్నా. మేబీ ఏమవుతుందో తెలియదు. చలో గైస్, నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. ఇక మస్తు లేట్ అయిపోయింది, టైం 10 అవుతుంది. అబ్బాయి దీని మీద వచ్చినాం మనం. ఇప్పుడు బండి లేనప్పుడు ఏదో బండి ఎక్కేసి వెళ్ళిపోవాలి. ఇది స్టార్ట్ అయిపోదాం. ఇక ఇప్పుడు మస్తు లేట్ అయిపోయింది. డైరెక్ట్ ఏడిన పోయి ఆపేసి ఫిష్ ఫ్రైలు అవి చేసుకొని కొంచెం లేట్ అవుతుంది. ఇక ఒక 2-3 అవర్స్ ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు నాన్ స్టాప్గా దిండికైనా లేకపోతే దొంగలపేట ఈగలపేటలైనా ఆపేసి ఆఫ్టర్నూన్ లంచ్కి ప్రిపరేషన్ చెప్పేయాలి. ఇక అసలు ముందు పోయి చూద్దాం. ఇక బైక్స్లో ఒకటేసారి ఫ్యూల్ కొట్టించుకొని వెళ్ళిపోదామని శ్రీశైలంలో శ్రీశైలం లోకల్లో ఉన్న టెంపుల్ ప్లే రూట్లో ఉన్న పెట్రోల్ బంక్ వచ్చినాం. ఇండియన్ ఆయిల్ మన జీటీలో హ్యాలీ ర్యాబిట్సన్లో రెడ్ జీటీలో ఫ్యూల్ తక్కువ ఉంది. ఘాట్ సెక్షన్ మొత్తం దాటేంత వరకు మనకి ఇక్కడ పెట్రోల్ బంక్స్ ఉండవు. అందుకే ఈయనే కొట్టించుకున్నాం అనుకో, ఒక పని అయిపోతుంది, ఫ్యూల్ టెన్షన్ ఉండదు. మళ్ళీ ఘాట్ సెక్షన్లో బండి ఆగిపోయి మళ్ళీ పంచేది ఎందుకు అని చెప్పేసి ఈయన ఫ్యూల్ కొట్టించుకుంటున్నాం. చలో మరి గైస్, అసలు చూసుకోవచ్చు ఎంతమంది వస్తున్నారు శ్రీశైలంకి. అందరు బై వాకే వస్తున్నారు. ఇందాక చాలామంది వెళ్ళిపోయారు, నేను చాలా లేట్ రికార్డ్ చేసిన. ఒకసారి చూడండి, చాలా అంటే చాలా మంది వస్తున్నారు. ఈ టైంలో శ్రీశైలంకి వచ్చారంటే మాత్రం చాలా లేట్ అవుతుంది దర్శనం. మాకు దాదాపు 2.5-3 అవర్స్ అయింది. నార్మల్గా ఎప్పుడు వచ్చినా 1 అవర్లో అయిపోవాలి దర్శనం. చూసుకోవచ్చు మొత్తం. సాక్షి గణపతి దేవాలయం దగ్గర ఎంతమంది చూసుకోవచ్చు ఒకసారి. చాలా అంటే చాలా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే చాలా చూసి రావచ్చు. ఇంకా బై వాక్ చాలా అంటే చాలామంది వస్తున్నారు. రోడ్ సైడ్ చాలా మంది వస్తున్నారు. గైస్, ఇందాక బండి గట్టిగా కొట్టుకొని వస్తుంటే సైలెన్సర్ హీట్ అయ్యి మనోడు బ్యాగ్ తీసుకుపోయి సైలెన్సర్ కదా పెట్టిండు. బ్యాగ్ మొత్తం కాలిపోయింది. ఇగో బ్యాగ్లో ఉన్న బ్రష్ కూడా కాలిపోయింది. మొత్తం బ్రష్, ఆ సన్ స్క్రీన్ ఏమేమో ఉండే మొత్తం మెల్ట్ అయిపోయినాయి దీని మీద. ఎట్లా అయిపోయింది చూడ, మొత్తం మెల్ట్ అయిపోయినాయి గైస్. ఒకసారి అది చూపి. దాంట్లో ఏమేమి పోయినాయి? ఇంకా బ్రష్లు పేస్ట్ ఇంకా సన్ స్క్రీన్. ఫ్రంట్ పాకెట్లో ఉన్నవన్నీ పోయినాయి. అదే సన్ స్క్రీన్ ఇది. ఇగో సన్ స్క్రీన్ కూడా పోయింది. ఆమె సైపోలో చెప్పిన సన్ స్క్రీన్ కదా ఇది? కాదా? ఆ బ్రష్ ఏదానా? ఆ బ్రష్ కూడా ఎట్లా గైస్, ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకొని వడ్డువర్లపల్లిలో ఒక చిన్న బ్రేక్ తీసుకొని స్టార్ట్ అయిపోతున్నాం. ఒక బండి వెళ్ళిపోయింది ముందు, మిగతా బండ్లన్నీ స్టార్ట్ అవుతున్నాం. ఇప్పటికే మస్తు లేట్ అయిపోయింది. 12:15 అవుతుంది టైం ఎగ్జాక్ట్లీ. మనోడు చిన్న మౌంట్ పెట్టుకొని వీడియోస్ తీస్తాడంట. అప్పటి నుంచి వీడియోస్ తీస్తా అంటుండే. ఇప్పుడు ఇచ్చి మౌంట్ ఇక ఎట్లాంటి వీడియోస్ తీస్తాడో చూద్దాం. మనది ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి మిస్టర్ శరత్ 44. ఎట్లాంటి వీడియోస్ వస్తాయో ఒకసారి ఓపెన్ చేసి చూసుకోవచ్చు మీరు. మొత్తం ఎగ్జాస్ట్ మోడిఫై చేసేసాడు బండిని. జీటీ విత్ రెడ్ రోస్టర్. దిండికి అయితే వచ్చేసినాం. దిండిలో ఇగో ఈ గేట్ ఒకటి ఓపెన్ చేసారు. మస్తు అంటే మస్తు ఉంది వ్యూ. ఒకసారి చూపిస్తారు చూడండి.
క్రేజీ కనిపిస్తుంది అసలు ఇది. మొత్తం గ్రీన్ అసలు ఇక దూకాలనిపిస్తుంది. కొట్టుకోపోతానేమో ఇట్లా కొట్టుకోపోతానే. అన్న ఈ వాటర్ అవసరం పోతున్నాయా లేకపోతే ఇవి తాగుతాయా? ఓహో ఇలా గేట్ ఉంది కదా, గేట్ ఓపెన్ చేస్తే పోతాయేమో గైస్. గేట్ కనిపిస్తుందా? ఇది గేట్. ఆ గేట్ మొత్తం వాటర్ ఆపుతుంది. ఆ గేట్ ఓపెన్ చేస్తే కొట్టుకోపోతామేమో ఇక అందరం. నిండుతుందేమో. అవతల ఓపెన్ చేసారు కదా. అగ్గో 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 అక్కడ నుంచి వస్తున్నాయి వాటర్. పచ్చగా నీరుకి రంగు లేదంటారు కదా, దీన్ని చూస్తే గ్రీన్ కలర్ అనిపిస్తుంది. గ్రీన్ కలర్ అని పేరు పెట్టాలి ఇప్పుడు దీన్ని. నైస్, బాగుంది. ఇంకా మన దోస్తులు ఆడ చేపలు తీసుకున్నారు. చేపలు పెద్ద పెద్ద 2 చేపలు తీసుకున్నారు. ఏం చేపలు ఏమో తినబుద్దే కాదు. ఫస్ట్ ఆ చేపలని చూసి విసుగు అనిపిస్తుంది, కాకపోతే తినాలి. మస్తు ఆకలి అవుతుంది. ఆనా ఫోటో తీసా ఒక్క నిమిషం. తినేసి స్టార్ట్ అయిపోవాలి. మస్తు లేట్ అయిపోయింది ఇప్పటికి. అది ఫ్రై చేపిస్తారు, ఏం చేపిస్తారో తిందాం. ఏదో ఒకటి ఉంటే కడుపు కొంచెం ఆకలి గీకలి పోతుంది. ఫైనల్లీ కర్రీస్ ఫ్రైలు అవన్నీ చేయించుకున్నాం. మస్తు లేట్ అయిపోయింది. 2:10 2:20కి అట్లా స్టార్ట్ చేపిస్తే ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే, టైం ఎంతనా 4 అవుతుందా? 4:10 అవుతుంది. దాదాపు 2 hours వేస్ట్. ఇక తినాలంటే తప్పదు. ఆ రెస్టారెంట్లో తిందామంటే అంత సాటిస్ఫై అవ్వదు రెస్టారెంట్లో. అందుకే బయట చేయించుకొని తిందామని ఇక బయటనే చేయించుకున్నాము. తిండికి వచ్చేసినాము. ఇక మంచిగా చెట్టు కింద. ఇది మా రెగ్యులర్ స్పాట్. లాస్ట్ టైం మేము వైజాగ్ కాలనీ పోయినప్పుడు కూడా ఈయన వచ్చి తిన్నాము. ప్లస్ మళ్ళీ శ్రీశైలం పోయినప్పుడు కూడా ఈయన వచ్చి తిన్నాము. ఇదే చెట్టు కింద కూర్చొని తినాలి. ఇక చల్లగా నేచర్ ఎంజాయ్ చేయాలి మొత్తం. నాకు తెలిసి ఇంకో 70-80 కిలోమీటర్స్లో మనం రీచ్ అయిపోతాం జచ్చలకి. ఇక ఇప్పుడు తినేసినాం గైస్. అసలు గ్రేవీ మాత్రం చాలా అంటే చాలా కారం ఉంది. వాటర్ కూడా అయిపోయింది టైంకి. ఫుల్ కారం అవుతుంది. ముందర పోయి ఏదైనా స్టాప్ తీసుకొని వాటర్ బాటిల్ తీసుకోవాలి. అయితే లేదు మొత్తం అసలు చెప్పడానికి అవుతుంది, అంత కారం ఉంది. ఇగో తినేసినాం. చాలా మెల్లగా స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా 70 కిలోమీటర్స్ సంథింగ్ ఎంత ఉంది గైస్. ఫైనల్లీ వచ్చేసినాం ఇంటికి. ఇందాక నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. స్విచ్ ఆఫ్ అయినందుకు మా ఫ్రెండ్స్ వెళ్ళిపోయింది, చూపెట్టలేదు. చాలా లేట్ అయిపోయింది. వచ్చేసరికి 6:33 అవుతుంది టైం అరౌండ్. ఆడ 4 o'clock వెళ్ళాము. 2 hours పట్టింది 70 కిలోమీటర్స్ రానికి. ఐ థింక్ బ్లాగ్ చాలా పెద్దగా అయిపోతుంది అనుకుంటున్నా. చలో రైట్ మళ్ళా గైస్. ఎవరైనా కొత్తగా వస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి.